ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. జూలై మాసంలో రెండో వారం 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి జూలై మాసంలో రెండో వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు. వృత్తి ఉద్యోగాదులలో లాభం, దైవ కార్యములందు ఆసక్తి ఎక్కువ ఉండడం, శుభకరమైనటువంటి సంతాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు తగాదాలు మనకి అనుకూలంగా మారే అవకాశం, సోదరుల మధ్య మాతాపితృలతో బ్రహ్మాండటువంటి అనుబంధాన్ని పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా మీకు లాభాన్ని కలిగించబోతోంది. అనుకూలవంతమైనటువంటి రాజకీయ శుభయోగాలు, మంత్రి పదవి లాభవచ్చు, లేదా ఇంకేదైనా రాజకీయ అరంగేట్రం కావచ్చు అనుకుంటుంది. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నటీనటులకి అవకాశాలు బలంగా ఉన్నాయి. బులితెర నటులకు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లెల వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, ఆధ్యాత్మికంగా అనుకూలంగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సానుకూలమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, స్థైర్యము, ధైర్యము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందయోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీరు శుభకార్యాచరణ కానీ, శుభవార్త వినడం కానీ, తీర్థయాత్ర సేవన, విదేశాలు వెళ్ళి నిమిత్త ప్రయత్నాలు చేయవచ్చు. వీసా సౌలభ్యం ఉంది. ఐఎల్సి, జిఆర్ఈ లాంటి పరీక్షల విజయం ఖాయం. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ఖచ్చితంగా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. ఆన్ సైట్ ఆపర్చునిటీ, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ప్రభుత్వ అధికారులకు మంచి లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి జూలై రెండో వారంలో 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాస్త తొందరపాటుతనం, జాగ్రత్త, ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకూడదు. విద్యార్థులు సమయ పాలన సరిగా చూసుకోండి. సమయ పాలన సరిగా లేకపోతే కొద్దిగా కష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు, విద్యను అలసత్వం చేయడం, పెద్దలను ఎదిరించడం వల్ల మీకు నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అదేంటంటే సామాన్య ఫలితాలు అంటారు, మళ్ళీ నెగిటివ్ చెప్తున్నారు. అంటే మీ బద్ధకం వల్ల, సమయ భావన లేకపోవడం వల్ల, పెద్దవాళ్ళని ఎదిరించడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. పెళ్ళ మాటలు విని, బామర్ది మాటలు విని, మొగుడు మాటలు విని, ఆస్తుల గురించి గొడవలు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి. సోదరులు సోదరీమణులతో కొంతమంది ఏమో అనుబంధాల కోసం వెంపర్లాడుతుంటారు, కొంతమంది ఏమో బంధాలను తెంపుకునేందుకు ముందు ఉంటారు. అల్పమైనటువంటి ఆస్తుల గురించి, అయ్యో వాడు సమస్యలో ఉన్నాడు, వాడి సమస్యలోకి మనం వెళ్తే మనల్ని ఎక్కడ సహాయం అడుగుతున్నటువంటి దిగజారుడుతనానికి వెళ్ళిపోయారు. సోదరుల మధ్య అంత మాత్రం అనుబంధాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఆ విషయంలో అనుబంధాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. లేనిపోని వివాదాలకు వెళ్ళకండి. బట్ ఈ వారంలో మీకు ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది. లాటరీల వైపు మాత్రం వెళ్ళకండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. విద్యార్థులకు అనుకూలం ఉంది. బట్ ప్రమోషన్ ఈ వారం పెద్దగా అనుకూలంగా లేదు. వచ్చే వారం వరకు వెయిట్ చేద్దాం. పై అధికారుల యొక్క అప్రిషియేషన్ పొందుకునే ప్రయత్నం, లేదా వాళ్ళలో మిమ్మల్ని గుర్తించేట్టుగా ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన వచ్చే వారంలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవచ్చు. ఈ వారంలో మాత్రం
బదిలీలు ప్రమోషన్ కోసం అవకాశం లేదు, బట్ ఉద్యోగంలో ప్రశాంతంగా ఉందని చెప్పవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీద ఉన్న ఉద్యోగం కంగారు పడకండి, తప్పకుండా మీరు ప్రాజెక్టులో వెళ్తారు, ఆన్ సైట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం బెంచ్ మీదనే స్థిరంగా ఉండగలిగే అవకాశం, అంటే బెంచ్ మీదనే ఉండగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలున్నాయి. ఇంట్లో వివాహ సంబంధ చర్చలు పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు పిన్నవాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయకండి. తప్పకుండా ఇంట్లో ఏదైనా మంచి అనుకూలవంతమైన వైవాహిక జీవన ఆనందం, శుభకరమైన సంతాన వార్త కూడా ఉండవచ్చు. అయితే వస్తువులు చేజారిపోయే ప్రమాదం ఉంది. కాస్త వంటింట్లో స్వల్పమైనటువంటి అగ్ని ప్రమాదం సూచిస్తోంది. కాస్త జాగ్రత్తగా ఎమరుపాటు ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడాకళిక అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన స్థితి. అయితే వివాహ సంబంధ చర్చల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగించవచ్చు. తొందరపాటుతనం, పెద్దల్ని ఎదిరించే ప్రయత్నం చేయకండి, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, పర్వాలేదు, మంచి ఉద్యోగం ఉంది, ధనయోగం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారి లాభాలు ఉన్నాయి. విదేశాలు కూడా మంచి అనుకూలత ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం అంతా మీకు సామాన్య ఫలితాలున్నా కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటే అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం మీకు సమస్తమైనటువంటి అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు. అడుగు తీసి అడుగు వేసే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ విమానం లేదంటే ఫైర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిపోని అపవాదులు, అపరాధాలు, అవమానాలు, చికాకులు, కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, డోపింగ్ టెస్టులు పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. వక్ర మార్గంలో చేసిన మీ తప్పులన్నీ కూడా బయటపడతాయి. దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. ఈవెంట్ చేసే వారికి నష్టాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశాలు, రాజకీయ నాయకులకి ప్రమాదము, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి నష్టాలు ఎక్కువ ఉన్నాయి. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉన్నాయి. సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లకూడదు, ప్రమాదాన్ని పొందుకుంటారు, జాగ్రత్త. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాహన ప్రమాదం పొంచి ఉంది. మద్యపాన సేవన చేసి వాహనం నడిపే వాళ్ళు తప్పకుండా మీ శరీరంలో ఒక అవయవం కోల్పోవడం ఖాయము. ఏమిటండి భయపెడతారు మీరు అని ఎవడన్నా మాట్లాడితే మర్యాదగా ఉండదు. తాగినోడికి ఇంకా ఇంతవరకు మాట్లాడమే గొప్ప. నేను లేదా తాగినోడిని నేను అనవసరంగా వేరే మాటలు మాట్లాడతాను. నేను సూటిగా ఉంటాను. మీరు చూసే వీడియోల కోసం అని చెప్పేసి మిమ్మల్ని తప్పు పని చేసినా గొప్పగా చెప్పేటువంటి వ్యక్తిత్వం నాది కాదు. తప్పును తప్పు చెప్పేటువంటి తత్వం నాది. సరే, సోది ఎక్కువైతే కష్టమైంది కదా. సరే, ఏదేమైనా తప్పకుండా వీరికి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా కష్టకాలం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోదరుల మధ్య భేదాభిప్రాయాలు, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. సముద్రంలోకి వెళ్ళకూడదు, జాగ్రత్త. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు ఇబ్బంది, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టాలు, అలాగే కుటుంబ పరంగా చికాకులు, గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగే అవకాశాలు. తప్పనిసరిగా భగవద్గీత పాలన చేసుకోవడం ఉత్తమం. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించండి. ఎందుకంటే వీరికి అలసత్వము, ఇతరుల వల్ల లేదా విద్యుత్ వాహకాల వల్ల విద్యార్థులకి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూపించుకోండి, తగిన పరిహారాలు చేసుకోండి. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపడతనం, పూచికత్తుగా సంతకాలు చేయకండి, జాగ్రత్త. తప్పకుండా వేద పాలన చేయించుకోండి. వేద పఠనం వినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే భగవద్గీతలో నచ్చిన అధ్యాయాన్ని తప్పకుండా చదవండి. అలాగే ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి అదృష్టం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, బంధుమిత్రులతో ఆనందకర జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, శుభకార్య ఆచరణ బలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, బంధువుల వల్ల, మిత్రుల వల్ల మంచి ఆర్థిక ప్రయోజనం,
ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన చేసే అవకాశాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి మంచి అనుకూలత. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. మంచి మాట తీరు, ప్రశాంతమైన వాతావరణం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, సోదరుల మధ్య అనుకూలత, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలతని, ఆనంద యోగాన్ని పొందుకునే శుభతరుణం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిర నివాసం పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు. రైతన్నలు, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపార పరంగా మంచి లాభాలు. ఈ వారం అంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ఆనంద శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి ప్రతి వారం కూడా ఆనంద యోగాలు ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో సింహరాశి వారి కాస్త దూకుడు తగ్గించడం, అనవసర ప్రయాణాలు తగ్గించడం, అతి బాధ్యతలు మీదికెత్తుకోవడం వల్ల అనారోగ్యము, ఆందోళన, లేనిపోని వివాదాలు చిక్కునే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ చేసే వారికి కూడా లేనిపోని చికాకులు, కోపం, అసహనం, మద్యపాన సేవనం కూడా కనబడుతోంది. నెగిటివ్ ఫలితాలు లేవు, కానీ పాజిటివ్గా ఉండడానికి కాస్త జాగ్రత్తలు పాటించండి. నేను చెప్పే విషయాల్లో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి మాత్రమే పెట్టండి. డే ట్రేడింగ్ చేయకూడదు. అనవసర వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. జాగ్రత్త. ఒంటరి ప్రయాణం కన్నా, స్నేహితులతో ప్రయాణం కన్నా, కుటుంబ సభ్యులతో ప్రయాణం, తీర్థయాత్ర సేవన మీకు మంచిది. మరి విదేశాలకు ఒంటరిగా వెళ్ళాలి కదా స్వామి, చదువుకోవడానికి వెళ్తున్నాం, నెక్స్ట్ ఇయరే మనకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది, నేను 15 days ముందు వెళ్తున్నాను అనే వ్యక్తులకి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఆ విషయాన్ని గమనించండి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పనికిమాల వ్యక్తులతో పనికిమాల సంభాషణ మంచిది కాదు. జన్మజాతకాన్ని తప్పకుండా చూయించండి. తగిన పరిహారాలు చేసుకోండి. నామస్మరణ, నారాయణ మంత్రస్మరణ, శివనామస్మరణ, ఇక్కడ దేవాలయంలో చండీహోమం జరుగుతుంది, చండీహోమంలో పాలు పంచుకోండి. జన్మజాతకం చూసుకుని తగిన పరిహారాలు చేసుకోండి. భగవద్గీత మీ సొంతంగా చదవండి, వారం పాటు చదవండి. తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి పర్వాలేదు, అనుకూలవంతంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. బంధువుల, మిత్రుల వల్ల కాస్త పర్వాలేదు. కానీ అతి అనేది సర్వత్రా వర్జిత అన్న విషయాన్ని గమనించండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమందికి లంచం ఇచ్చి మిమ్మల్ని పక్కదారి పట్టించే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులతో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దుష్టులకి దూరంగా ఉండండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా పర్వాలేదు, యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ఈ యావరేజ్ ఫలితాలు అనుకూలంగా మారడానికి లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే దేవాలయ సందర్శన చేయడం, దుర్గా అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పట్టిందల్లా బంగారమే. మీరు ఊహించినటువంటి ప్రతి పనిలో విజయం ఖాయం. ధర్మబద్ధమైంది సుమా, అధర్మబద్ధమైంది దాన్ని నేను చేయలేను. అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగినది, నష్టం కలిగినది, నొప్పించనిది కార్యసిద్ధి అవుతుంది. పక్కవాడిని పొడి చేసి దోపిడీ చేసుకుంటా నాకు అయిపోద్దా, ఏటీఎం దొంగతనం చేద్దాం అనుకుంటా అయిపోతుందా అని కొంటే ప్రశ్నలకి సమాధానం చాలా స్ట్రైట్గా ఉంటుంది. తప్పకుండా ఏటీఎం దొంగతనం చేయండి. ఇవాళ సాయంత్రం కల్లా మీరు జైల్లో ఉండడం ఖాయం. బెయిల్ కూడా రాదు. భగవంతుడు మిమ్మల్ని లోపలే ఉంచుతాడు. అటు కేసు అవ్వదు, ఇటు బెయిల్ రాదు. అంతే బ్రహ్మాండంగా పోలీసు మామయ్యలు మిమ్మల్ని తాట తీసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి కొంటే సమాధానాలు కోసం వెయిట్ చేయకండి. అనవసరంగా తప్పుడు కామెంట్ చేయకండి. ఏదేమైనా ఈరోజు మీకు చాలా మంచి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, విదేశాలు కూడా వ్యాపార, వృత్తి, ఉద్యోగాలు లాభాలు పొందుకోవడం, పరిపూర్ణ విద్యా ప్రాప్తి పొందుకోవడం,
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్ట పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యము, విదేశీ ప్రయాణము, తప్పక ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రతి పరీక్షలో విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ అండ్ పరీక్షల్లో విజయము ఖాయము. ప్రశాంతత, ఆరోగ్య లాభం, ఆనందయోగం, వస్తులాభం, వాహనయోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, తీర్థయాత్ర సేవన, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, తప్పకుండా మెరుగునటువంటి కార్యసిద్ధి, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, కొత్త వస్తువును కొనుగోలు చేయడం, గోసేవల ముందడుగు వేయడం, గోసేవల అద్భుతమైన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అదృష్ట యోగం ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి బలంగా కనబడుతుంది. మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకుంటారు. ఈ వారంలో అసాధ్యం అనుకున్న పని చాలా తొందరగా సుసాధ్యం చేసుకోగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. మంచి వ్యక్తిత్వము, ధనధాన్య వృద్ధి, సోదరుల మధ్య మైత్రి, ఆస్తి పంపకాల లాభాలను పొందుకునే శుభమైన దివ్యమైన వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం మీకు ఆనందమయ సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తులారాశి వారికి కూడా కాస్త యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. కష్టే ఫలి, కష్టపడకుండా డబ్బులు వస్తాయా స్వామి, కష్టే ఫలి అంటారు. నేను అదే చెప్తున్నాను, కష్టే ఫలి. గంట సేపు కష్టపడే ప్రయత్నం చేసే టైంలో గంటన్నర కష్టపడండి, గంటన్నర ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించవచ్చు. ధర్మకార్యం మాత్రమే. ధనం, సువర్ణాభరణాలు, వజ్రాభరణాలు, అలాగే ఆరోగ్య లాభం, ఆనందయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు, శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందకరమైన శుభజీవనం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు 1-2 అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి అభివృద్ధి బ్రహ్మాండం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పడుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగురాలు పండించే వారికి కూడా లాభవంతమైన శుభయోగం. ప్రశాంతత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన జీవనం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకునే అవకాశాలు. ఈ వారం అంతా మీకు చాలా మంచి అనుకూలవంతమైన విద్యా ఉద్యోగ వ్యాపార విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. అలాగే శస్త్రచికిత్స నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల ఆనందాది శుభయోగాల పరంపరగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్తమైనటువంటి ఆనందయోగం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు. ప్రమాదంలో చిక్కుకునే ప్రయత్నం, జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల ప్రమాదం, 10 మందిలో అగౌరవాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుకోవడం, ముఖ్యంగా సిబిఐ, అలాగే పోలీస్ లాంటి గూఢచర్య వ్యవస్థ ఉన్నటువంటి వ్యక్తులు లంచగొండలుగా పట్టుకోవడం, లేదా అంటే అఫీషియల్ అంతర్గతమైనటువంటి వాతావరణంలో మిమ్మల్ని తప్పు వ్యక్తిగా ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి జాగ్రత్త. గత 2-3 ఏళ్లుగా మీరు చేసినటువంటి అనేక తప్పులన్నీ కూడా ఈ వారంలో బట్టబయలే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, రుణభారం, విద్యా నష్టం, ఉద్యోగంలో లేనిపోని వివిధాలు, చికాకులు, సొంత నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాత్రమే మమేకమై ఉండండి, లేదా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారికి నష్టాలు, రైతన్నలు, పూలు పడుగురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా నష్టము, కష్టకాలం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ పరీక్షలు నష్టాన్ని పొందిన అవకాశం, కుటుంబ పరంగా చికాకులు, సోదరులతో విభేదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వాదన ఇబ్బంది కలిగించడం, రొయ్యలు చేపల నష్టాలు పొందుకోవడం, వ్యాపార పరంగా మోసపోవడం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు. అనారోగ్య సూచన, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా మీకు నష్టాన్ని కలిగి చూపుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 8వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు నిరంతరం చదవండి. అలాగే హనుమాన్ చాలీస పారాయణం, హనుమంతుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అవమానం చేసే వ్యక్తులతో స్నేహితం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా నష్టదాయకం ఉంటుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారి జన్మ జాతకం చూయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే గణపతికి అష్టోత్తరం చదువుకోవడం, గణపతి అభిషేకం చేయడం కూడా శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందకరమైన శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుస్సు రాశి వారి ఫలితాలు యావరేజ్ కనబడుతున్నాయి. 8th జూలై నుంచి 15th జూలై మధ్యలో కాస్త పెద్దల మాట వినండి. తప్పక మీకు సమస్యల నుంచి బయటపడే అవకాశాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల మాట వినడం వల్ల సొంత పెత్తనం నష్టాన్ని కలిగిస్తుంది. పెద్దవాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకండి. మౌనంగా ఉండండి. తల్లిదండ్రుల్ని ఎదిరించి మీరు వెళ్ళిపోతే ప్రమాదంలో పడతారు. జీవితం అక్కడితో పులి స్టాప్. ఎవరు చెప్పింది మీకు పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోమని? ఇప్పుడు చెప్తున్నటువంటి విధవ స్నేహితుడు, స్నేహితురాలు మీ కాపురంలో చిచ్చు వచ్చినప్పుడు దగ్గర కూడా రారు వాళ్ళు. అటువంటి దౌర్భాగ్యుల సమాజంలో ఉన్నాం మనం. మీరు అనుకుంటున్నారు గొప్పవాళ్ళని. పేరెంట్స్ లేనటువంటి గొప్ప వ్యక్తిత్వము, గొప్ప ప్రేమతత్వము మీకు లేదు, ఉండదు గాక ఉండదు. ఆ విషయాన్ని గమనించండి. తొందరపాటు నిన్న మీకు నష్టాన్ని కలిగిస్తే జాగ్రత్త. సరే, ఏదేమైనా యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, కళాకారులకు, క్రీడాకారులకు అనుకుంటా, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి లాభాలు పొందుకోవచ్చు. ఈ వారంలో మంచి వస్తువాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగం. బంధువులు, మిత్రుల వల్ల మంచి లాభాలు, సంతాన యోగము, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో మంచి అనుకూలత, ఆనందాద దృష్టి యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు. అయితే కాస్త భగవద్ ధ్యానం చేసుకుంటే ఇవి అనుకూలంగా మారుతాయి. పెద్దల విషయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకపోవడం, ఎదుటి వారిని చూసి అతిగా ఖర్చు పెట్టడం, ఇవన్నీ మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. లేనిపోని అసమానతలు, అవమానాలు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. అందరితో ఉండండి, అందరిలో ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి, తక్కువగా తినండి, తక్కువగా మాట్లాడండి. ఎందుకంటే ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఏం లేదు. అందుకనే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారంలోనూ కాస్త జాగ్రత్తగా ఎమరుపాటు ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. కాస్త భగవద్ ధ్యానం చేసుకోవడం వల్ల నార్మల్గా ఉన్న ఫలితాలను కూడా పాజిటివ్గా మారడానికి అవకాశాలు ఉంటాయి. గణపతిని ఆరాధన చేయండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదవండి. విద్యార్థి ఇతరుల మీద ఆధారపడకండి, ప్రమాదము. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఎలాంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈ రాశి వారికి తప్పకుండా మనకు కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి విజయం, అంటే ఆకస్మిక ధనలాభం, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా అనుకూలత, ఆనంద యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనయోగం, ఐశ్వర్యం, మధ్య బయటపడడం, ఇంతకుముందు పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడే అవకాశాలు, వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళేసి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలు, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం కూడా అనుకూలం కనబడుతోంది. చాలా మంచి ఆనంద యోగాన్ని, వస్తువాహన సౌలభ్యాన్ని, విద్యా, ఉద్యోగ, వ్యాపారాలు కలిసి రావడం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసే వరకు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, రుణపీడా పరిహారం, రోగనాశనం, తప్పక మీరు అనుకున్నటువంటి కార్య, వ్యవహార, ఆనందాది, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యుగం. ఇదంతా చాలా మంచి సౌకర్యవంతమైనటువంటి శుభయుగాలు ఉన్నాయి. తప్పకుండా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, వీసా సౌలభ్యాన్ని పొందిన అవకాశాలు,
సోషల్ మీడియా సర్జన్స్ వారి లాభం, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యలకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా లాభవంతమైన శుభయోగాలు. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి ఫలితాలు జూలై 2వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కాస్త వీరికి యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అలాగే ఎవరి విషయంలో అయినా సరే డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు హయ్యర్ అఫీషియల్ దృష్టిలో పడండి. ప్రమోషన్ కోసం అంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తే, అండ్ అఫ్కోర్స్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కూడా ఎక్కువగా కష్టపడి పని చేస్తే హయ్యర్ అఫీషియల్ దృష్టిలో పడ్డప్పుడు మీకు అప్రిషియేషన్ వస్తుంది. అలాగే స్టార్ రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వచ్చే అక్టోబర్లో ప్రమోషన్ లిస్టులో మీ పేరు కూడా ఉంటుంది. అనుకున్న చోటికి బదిలీలు కూడా ఉంటాయి. మనకెందుకులే, నాకు తప్పకుండా రావాలి, నేను సీనియర్ని, ఇవన్నీ పప్పులు ఉడకట్లే ఈ మధ్య. నీ పనితనం, నీకు వచ్చే స్టార్ రేటింగ్. అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ స్టార్ రేటింగ్ ఉంది, కానీ మనకు తెలియదు అంతే. నువ్వు చేసేటువంటి పనితనం మీదనే వాళ్ళు ప్రతిసారి ఎంక్వైరీ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, తక్కువ ఏం కాదు. కాబట్టి కాస్త మనం అధికంగా ఒళ్ళు వంచి కష్టపడితే మంచిది. ఎందుకంటే తప్పకుండా మీరు 10ంటికి ఆఫీస్ అంటే 10ంటికి ఆఫీస్ దగ్గర ఉండండి. మీరు ఇంటి నుంచి 10ంటికి బయలుదేరకండి. లేదంటే మాకు కూడా పనులు ఉంటాయి, వంట వండుకోవాలి, తంట వండుకోవాలి అనే వ్యక్తులు ఉంటారు. పర్వాలేదు, మీకు జీతం ఇచ్చేదే 10ంటికి వచ్చి 5ంటికి వెళ్ళడానికి, 11ంటికి వచ్చి 4ంటికి వెళ్ళడానికి కాదు, మధ్యలో 3 గంటలు ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. ఆ విషయాన్ని గమనించండి. ఇదేమైనా ఇలా ధర్మబద్ధంగా ఉంటే మీకు అభివృద్ధి బలంగా ఉంటుంది, మంచి డెవలప్మెంట్ ఉంది. అంటే సోది చెప్తున్నాను అనుకుంటున్నాను, సోది కాదండి, రియాలిటీలు చెప్తున్నాను మీకు. నేను ఎందుకంటే ఎన్నో ప్రభుత్వ ఆఫీసర్కి వెళ్ళాను, 11:30 కూడా వెళ్తే కూడా 11:30కి చాలామంది రాలేదనుకోండి, అది వేరే విషయం. సరే, కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు ఆ విషయం అక్కర్లేదు. ప్రస్తుతం జాతకంలో కుంభరాశి వారికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త నుండి. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి సీనియర్స్ మాత్రం వెళ్ళండి, జూనియర్స్ వెళ్ళకండి. అలాగే రొయ్యలు చేపలు చెల్లిన వారు యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసే వారికి లాభం. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం కూడా అభివృద్ధి పొందుకోవడం. బట్ ఎక్కువగా లాభాలు ఎక్స్పెక్ట్ చేయకండి, పర్వాలేదు, మంచి ఫలితాలు ఉంటాయి. ఈవెంట్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ పొందే అవకాశం. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం. ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, శుభవార్త వినడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం ఉన్నాయి. కాకపోతే మీరు ఆశించినటువంటి అనుబంధాన్ని, నేను ఎక్స్పెక్ట్ చేసింది 2000 చీర పెడుతుందని, నాకు 1000 రూపాయలు చీర పెడుతుందా అన్నటువంటి భావన ఉంచుకండి. మనకు దక్కింది గౌరవం, దాన్ని స్వీకరించడంతవరకే. దక్కని గౌరవాన్ని స్వీకరించకండి, దాని గురించి వెంపర్లాడకండి. అవమానం చేయలేదు, అది మహాభాగ్యం అన్న భావన ఉంటే మంచిది. అలా అని చెప్పేసి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలనే తప్పన ఉండకూడదు. నాకు 100 రూపాయల చీర పెట్టింది కాబట్టి నేను 70 రూపాయల చీర పెడతాను, నాకు 50 రూపాయల కండువా వేశాడు కాబట్టి నేను 30 రూపాయల కండువా ఇస్తాను. ద్వేషపూరిత మనస్తత్వం, ఆ ద్వేషం మళ్ళీ మనలో విషయాన్ని పెంచుతుంది. అప్పుడు మనం ఎవరితో మాట్లాడే అవతల వ్యక్తులకి నష్టమే కలుగుతుంది. ఆ తర్వాత మనమే అంతరించుకుపోయే అవకాశం ఉంటుంది. తప్పకుండా మనకి మంచి రోజులు వస్తాయి. ఈ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో విదేశాలకు వెళ్ళే నిమిత్తమే ప్రయత్నాలు గట్టిగా చేయండి. ధనయోగం ఉంది, రుణ విమోచనం ఉంది, రుణ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమలుకి లాభాలు. అలాగే రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్య లాభాలు. వ్యాపార పరంగా, వృత్తిపరంగా అభివృద్ధి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. తప్పకుండా ఈరోజు మీరు కాస్త గణపతిని ఆరాధన చేయడం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల భగవద్గీతలో 14వ అధ్యాయం ఈ వారం మొత్తం చదవండి. అదే అధ్యాయం తప్పకుండా మీకు అనుకూలంగా శుభయోగాలు ఉంటాయి. ఈ వారం ప్రతి వారం కూడా సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జూలై 8వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో మీనరాశి వారికి ఏదైనా వాహనం కొనొచ్చా? చాలామంది ఏళ్ళనాడిసిని భయపెడుతున్నారు, స్వామి ఉద్యోగం ఉండదంటున్నారు, ప్రమాదం అంటున్నారు. మీరైనా చెప్పండి, అద్భుతంగా ఉంటుంది. సింపుల్. చాలా మంచి ధన ప్రయోజనం ఉంది, వస్తు లాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం బలంగా ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా? తప్పకుండా పెట్టుబడి పెట్టండి. డే ట్రేడింగ్ కూడా ఆడండి, చేయండి, నో ప్రాబ్లం. స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టండి. లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంది, వాహన యోగం ఉంది, డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి.
భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి ఉంది. కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా చేయవచ్చు. బంధువుల వల్ల, మిత్రుల వల్ల ఆనంద యోగాలు ఉంటాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కానూను నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అదృష్ట యోగం, సోషల్ మీడియా, సాటిజనిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అదృష్ట యోగము. ఆనందకరమైన జీవనం, అలాగే ధార్మిక చింతన, వ్యవహార లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభయోగం కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభమంగళ అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.